హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అని చూస్తున్నారా? సో అందరూ ఫేవరెట్ అయిన జున్ను అండి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ జున్ను పాలు దొరకడమే చాలా కష్టం, అది కూడా ఈ రోజుల్లో. పైగా అమెరికాలో ఉండే వాళ్ళకి జున్ను పాలు అంటే కలే అని చెప్పుకోవాలి మాట. జున్ను పాలు లేకుండా మనకి నచ్చినప్పుడు చేసుకొని తినేలాగా ఇప్పుడు నేను మీకు ఈ జున్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక స్టార్ట్ చేసేద్దామా రెసిపీని. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పచ్చిపాలు 2 గ్లాసెస్ వరకు అయితే యాడ్ చేసుకోండి. వేడి పాలు అయితే అస్సలు యాడ్ చేయొద్దు, వేడి పాలు వేస్తే కనుక రెసిపీ బాగా రాదు. సో మీరు పచ్చిపాలే యూస్ చేయండి. పచ్చిపాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని తురుముకొని దాన్ని మీరు 1/4 కప్పు వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. గ్రామ్స్లో చెప్పాలి అంటే 150 గ్రామ్స్ బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాలు ఏదైనా చేసేసరికి కాస్త అయినా వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అలా అస్సలు వాటర్ అయితే యాడ్ చేయకండి. సో చిక్కని పాలు తీసుకొని చిక్కని పాలని యూస్ చేయండి దీనికోసము. సో ఇప్పుడు ఆ బెల్లం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని నెక్స్ట్ ఈ మిల్కీ జున్ను పౌడర్ని అయితే తీసుకోండి. సో ఇది మా వారు ఇండియాకి వెళ్ళినప్పుడు డీమార్ట్లో అయితే తీసుకున్నారు. సో ఇది ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది షాప్స్లోని. సో మనకి కావాల్సినప్పుడు వెళ్ళి తెచ్చుకొని ఇంచక్క చేసేసుకోవచ్చు. దీని కాస్ట్ 60-70 రూపీస్ అయితే ఉంటుంది. సో మనం ఈజీగా అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ప్యాకెట్ని కట్ చేసుకొని అందులో ఉన్న పౌడర్ని మొత్తం బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఈ పౌడర్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. మనం ముందు వేసిన బెల్లం తర్వాత వేసిన జున్ను పౌడరు 2 పాలల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసము. సో ఈ 2 యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు జున్నుని ఉడికించుకోవడానికి మీరు ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి. అంటే మీరు ఏ బౌల్లో అయితే తీసుకుంటారో ఆ బౌల్ మనం అందులోకి పెడితే సరిపోయేలా ఉండాలి. సో ఇక్కడ నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను. ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి ఒక 2-3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు అందులోకి స్టాండ్ అయితే పెట్టుకోండి. మీ దగ్గర ఒకవేళ స్టాండ్ లేకపోతే కనుక అందులోకి ఒక కాటన్ క్లాత్ కానీ లేదా స్టీల్ గిన్నెని అయితే తీసుకోండి. మనం ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసి పెట్టాం కదా, అది బాగా వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకొని బాగా వాటర్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న జున్ను మిక్స్ని అయితే ఇందులోకి అయితే స్లోగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ జున్ను మిక్స్ బౌల్ మీదకి ఫస్ట్ ఒక కవర్ అయ్యేలాగా ఒక ప్లేట్ని అయితే కవర్ చేయండి, ఆవిరి వెళ్ళకుండా. నెక్స్ట్ ఇడ్లీ పాత్ర లిడ్ అయితే కవర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వండి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అది అయిపోయిందా లేదా అన్నది. చెక్ చేసింది ఎలా తెలుస్తుంది అంటే కనుక మీరు ఒక నైఫ్ తీసుకొని అందులోకి గుచ్చితే కనుక ఏ పాలు ఏమీ అంటుకోకుండా ఉంటే కనుక అయిపోయినట్టే. ఒకవేళ మీకు ఏమైనా వాటర్లా తడితడిగా అనిపిస్తే కనుక ఇంకా అవ్వలేదు అని అర్థమవుతుంది. నాకైతే ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఒక 20 మినిట్స్ దాకా టైం అయితే పట్టిందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే జున్నుని మనకి నచ్చినప్పుడు అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోయింది, నిజంగా జున్ను పాలతో చేసినట్టే ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.